ఇచ్చినటువంటి రైతు మేళా పెట్టడం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అదే మనతో పాటు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చెప్పండి సార్, ఎందుకు పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే రోజు గతంలో జగిత్యాల వేదికగా కేసీఆర్ గారు, మేడిగడ్డలో రేవంత్, ఇక్కడ కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు మేళా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే రైతుల వైపు ఎవరున్నట్టు, అసలు రైతులకు ఎవరు న్యాయం చేసేటట్టు ఇప్పుడు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వమే ఆ రకంగా ప్రభుత్వ నిధులతోటి ఖర్చు పెట్టి పోటీ సభలు నిర్వహించడం అనేది నిజంగా దురదృష్టకరమే. మీరన్నట్టుగా జగిత్యాల్లో మేము ఒక జాయినింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటే ప్రభుత్వ ఖర్చుతోటి మేడిగడ్డ దగ్గర సభ పెట్టాల్సిన అవసరం ఏముందండి? సేమ్ సమయం అక్కడ జగిత్యాల కేసీఆర్ గారు మైక్ పట్టుకోగానే ఆడ రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటాడు. మొన్న మీ ప్లీనరీ ఆడ పెట్టుకుంటాడా ముఖ్యమంత్రి చిట్చాట్ స్టార్ట్ చేస్తారు. ఇవాళ 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రోజు మేము రైతులు మొక్కజొన్న రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 30 లక్షల ఎకరాలలో రైతులు పంటేస్తే ఇసుమంతా కూడా కొనలేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర కొంటా లేదు. ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ఈ ప్యాడీ ఎందుకు కొంటా లేదు? దొడ్డోళ్ళు ఎందుకు కొంటా లేదు? రైతులను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు ఫెసిలిటీ లేదని మేము ఈ సందర్భంగా మే 6న ఇచ్చిన డిక్లరేషన్ లో మీరు ఇచ్చినవన్నీ 2.5 ఏళ్ల అమలు పరిచినవన్నీ మీరు రైతులకి టోపీ పెట్టింది ఏందనేది ఒక చర్చగా కార్యక్రమం పెట్టుకుంటే, అది ఒక సదస్సు పెట్టుకుంటే ప్రభుత్వ నిధులతోటి ఆర్టీసీ బస్సులు పెట్టి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మరి తీసుకొచ్చి మీరు అక్కడ మేళా అనేది ఒక మేళం పెడుతున్నారు. ఆ మేళాలో నిన్న మొత్తం దివాలా తీసింది. ఎవరి సొమ్ము ఎవడబ్బ సొమ్ము అని ఇంత లక్షలాది రూపాయల డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. నిజంగా మేము చేసేటివి ఆరోపణలు అయితే వాస్తవం లేకపోతే ప్రజలు గమనిస్తారు కదా. మీ ప్రభుత్వానికే మంచి జరుగుతుంది కదా. పోటీ సభలు పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే నోట్లో నోరు పెట్టి నోరు మూయించాలని, కవరేజ్ రాయొద్దని, ప్రజాక్షేత్రులకి వెళ్ళొద్దని మీ కుట్రల కుతంత్రాల విఫల ప్రయత్నం ఏందనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు. అంటే రైతు భరోసా గతానికంటే మేము ఎక్కువ ఇస్తా ఉన్నాం. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బంధు అంటుండే, ఇప్పుడు భరోసా అంటుండే. మీరు 5,000 ఇస్తే మేము 7,500 అన్నాం. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కేసీఆర్ మొత్తం ఆర్థిక పరిస్థితి కుదిలి చేసిండు. 6,000 రూపాయలు ఇస్తాం. రైతుల ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మీకంటే వాళ్ళు రైతులకు బాగా న్యాయం చేస్తున్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడతాం. అదే తుమ్మల మాట్లాడేది చాలా అడగోలిగా ఉన్నది లేండి. కానీ మరి ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు? ఇప్పటికే 2.5 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టాను. మరి ఇప్పుడు ఎంత ఇచ్చారు? మొన్న 1 ఎకరం, అంత ముందు 1 ఎకరం ఇచ్చారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. రైతు బీమా ఏమైంది? అది ఎగ్గొట్టారు. మరి రుణమాఫీ ఎంత ఇచ్చారు? కేవలం 30% మాత్రమే రుణమాఫీ ఇచ్చారు. రుణమాఫీ కూడా ఎగ్గొట్టారు కదా. అదేమైంది? పంట నష్ట పరిహారం ఏమైంది? అది ఇంతవరకు జాడలేదు కదా. కొనుగోలు అయితే దిక్కు లేదు కదా. మొక్కజొన్న అయితే అడ్రస్సే లేదు కదా. అంటే కొనుగోలు చేయలేదు. యూరియా పరిస్థితి ఏంది? ఎంత దౌర్భాగ్యం. లక్షలాది మంది రైతులు క్యూలలో నిలబడి యాప్ సిస్టమ్ పెట్టి రైతులను గోసాపుచ్చుకుంటారు కదా. ఇది అదేని కాదు కదా. భూగర్భ జలాలు ఎట్లా అడిగంటున్నాయి? చెక్ డ్యాంలను కూడా పేల్చేశారు కదా. తెగిన చెరువు కట్టల మరమ్మతు కూడా చేయలేదు కదా. ఈ రకంగా మీరు మేడిగడ్డని పునరుద్ధరించకుండా, రిపేర్ చేయకుండా, చెరువులు నింపకుండా, చెక్ డ్యాంలు నింపకుండా, భూగర్భ జలాలు లేకుండా వ్యవసాయాన్ని అన్ని రకాలుగా దివాలా తీస్తున్నారు. కనుకనే ఈ రైతు సదస్సులో అన్ని విషయాలు చర్చనీయాంశంగా వస్తాయి. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ ముందు 2.5 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షం కొట్లాడుతుంది. ముందు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఈ యొక్క ప్రభుత్వ పాలన మీద కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నల విషయంలో ప్రతిపక్షంగా మీరు ఎలాంటి అడిగైపోతాం? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు పరుస్తామన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏమైంది అని మేము అడుగుతున్నాం. ప్రజల ఘోషనే మా యొక్క ఘోష. ప్రజలను ఎట్లనైతే నట్టేట ముంచినరో ఆ నట్టేట ముంచిన అంశాలపైనే మా ఎజెండా. ప్రజల యొక్క ఉద్వేగమే మా ఎజెండా. ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహిస్తాం. మీరు ఇచ్చిన హామీలను తుంగలు దొక్కితే ఇవాళ ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. రైతులను మోసం చేశారు. ఇవాళ విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదన్నారు. పేరెంట్స్ కట్టుకోమని అన్నారు. ఇది రాలేదా మీరు దిగజాడు వ్యవహారాలకి? మీరు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ నే మీరు తుంగలు దొక్కారు.
ఇవన్నీ మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నిధులు లేవంటున్నారు. మీరు అన్నారు కదా, మేము అనుభవం ఉన్నది, మాకు పరిపాలించిన అనుభవం ఉన్నది, సంపద సృష్టించడం మాకు తెలుసు, మేము ఎలా పరిపాలించాలో తెలుసు, ఇచ్చిన హామీల్ని ఎట్లా అమలుపరచాలో తెలుసు అన్నారు కదా. మరి తర్వాత అప్పుల రాష్ట్రం అని ఎట్లా అంటారు, డబ్బు లేదని ఎట్లా అంటారు, లెక్కల బిందెలు ఉన్నాయి అనుకోవడం, ఇవన్నీ అనడం దిగజాడుతనం కదా, ఇది మోసం తెగ కదా. అందుకనే ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి భవిష్యత్తులో కూడా తీవ్ర పోరాటాలు చేసి ఎండగడదాం, మీ అంతు తెలుస్తాం.